తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః. జగన్మాత వైభవానికి స్వాగతము. శివకామేశ్వరాంకస్త శివ స్వాధీన వల్లభ అనే నామం గురించి తెలుసుకుంటున్నాము. ఇది చాలా 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 విశేషమైనటువంటి నామం. ఏ దంపతుల మధ్య అయితే అన్యోన్యం లోపిస్తుందో ఆ లోపించినటువంటి దంపతులు ఈ శివకామేశ్వరాంకస్త శివ స్వాధీన వల్లభ అనే నామాన్ని సంపుటీకరణ చేస్తే, దాన్ని ఎలా సంపుటీకరణ చేయాలో చివరిలో చెప్తాను. చాలా అన్యోన్యమైన చక్కటి దాంపత్యం లభిస్తుంది. అది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. చక్కటి దాంపత్యం లభిస్తుంది. ఇది మూడు నామాలున్నాయి. శివకామేశ్వరాంకస్త శివ స్వాధీన వల్లభ. ముందు శివకామేశ్వరాంకస్త అనే నామం గురించి తెలుసుకుందాం. ఇక్కడ మనందరికీ కూడా ఒక అడ్రస్ ఉంటుందమ్మా. అవునండి. మన అడ్రస్ ఎక్కడ అంటే పలానా బేగంపేటనో పలానా కుక్కడిపల్లనో చెప్తూ ఉంటాం. ఇక్కడ అమ్మవారి యొక్క విలాసాన్ని గురించి చెప్తున్నారు ఈ నామంలో. విలాసం గురించి శివకామేశ్వరాంకస్త అంటే అమ్మవారి యొక్క అడ్రస్ చెప్తున్నారు ఇక్కడ. అడ్రస్ ఎందుకంటే శివుడికి తల్లిదండ్రులు లేరు, తల్లిదండ్రులు ఆది లేదు అంతం లేదు. అవును కదా. ఆయనే బిందు స్వరూపుడుగా ఉన్నాడు. ఆ బిందువు నుంచి వ్యక్తమైనదే ఈ సృష్టి అంతా. ఆవిడే జగన్మాత. అంటే చూడండి జగన్మాత ఎంత ఉందో, శివుడు ఎంత ఉన్నాడు, ఒక బిందువు రూపం నుంచి. అంటే మళ్ళీ కానీ జగత్తంతా ఎక్కడి నుంచి వచ్చింది, బిందువులోంచే వచ్చింది. బిందువులోంచే. అంటే ఇక్కడ ఏంటంటే తల్లిదండ్రులను బట్టే కదా సృష్టి అంతా. అంతే కదండి. తండ్రి యొక్క ప్రాముఖ్యత ఎలా ఉంది అంటే తండ్రి నుంచే జగత్తంతా వ్యాపించింది. ఇక్కడ ఎవరు జాతి పిత అంటే ఎవరయ్యా అంటే మనకి శివుడు. జాతిపిత కూడా కాదు, జగత్పిత. జగత్పిత. ఎందుకంటే వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతపితరో వందే పార్వతీ పరమేశ్వరం. అవును కదా. ఈ జగత్పిత ఎవరయ్యా? జగన్మాత ఆవిడ. ఈయన జగత్పిత. అంతే కదండి. జగత్తుకి మొత్తం ఆయన తండ్రి. అవును, ఆయన లేని. ఎందుకంటే ఏదీ లేదు. ఒక బిందు స్వరూపంలో తల్లిదండ్రి లేరు. ఒక బిందువుగా ఇప్పుడు నేను మీకు చెప్పాను ఇందాక. అంటే ధర్మం ఎంత విశేషమైనదో పురుష సూక్తంలో అదేగా చెప్పారు. నీవార శోకవర్తన నీవార ముల్లుకి చివర ఎంత ఉందో అక్కడ బిందువేగా ఉన్నది. అంటే ఇక్కడ ఏంటి అంటే బిందువు నుంచి జగత్తంతా కూడా వ్యక్తమైనది. బిందువేమో శివుడు, వ్యాపించి ఉన్న జగత్తంతా జగన్మాత. అందుకే చైతన్యం. అమ్మ అంటే ఏంటి? శక్తి. అంటే శక్తి అనగానే పెద్ద త్రిశూలము, ఇంత నాలుక, ఇంత కళ్ళు చూపిస్తుంటారు. అంటే అది దుష్ట సంహారం చేసినప్పుడు మాత్రమే. కానీ బిందువు వ్యక్తం కాలేదు, అమ్మ అన్ని చోట్ల వ్యక్తమై ఉంది. ఇది శివకామేశ్వరాంకస్తాలో అసలు ఈ నామం చెప్పుకుంటే చూడండి ఎంత పులకింత వస్తుందంటే, దీన్నే మనం శ్రీచక్రంలో బిందువు త్రికోణం కింద పూజిస్తూ ఉంటాం. చివరలో నవ ఆవరణలో వచ్చేసరికి చివరగా ఏంటయ్యా అంటే బిందువు త్రికోణం. అంటే ఇక్కడ ఏంటి? ఆ బిందువే పరమాత్మ, మధ్య పక్కనున్న వ్యాప్తి అయినదంతా కూడా జగన్మాత. ఈ సృష్టి అంతా కూడా అంతేనండి. చాలా మంది రీసెర్చ్ చేస్తారు ఎక్కడి నుంచి మొదలైంది అని చెప్పి. ఒకసారి మీకు గుర్తుందో లేదో 2007లోనో 2009లోనో అదో రీసెర్చ్ చేసి దాన్ని ఏదో పంపించి అది అర్థం కాక సైంటిస్టులు వెనక్కి వచ్చారు. అర్థం కాకపోవడానికి ఏముంది? సృష్టి మొదలైంది ఎక్కడ అంటే బిందువు నుంచి. అదే శివుడు. శివుడు అంటే ఎవరు? ఇక్కడ మళ్ళీ చూడండి రెండు నామాలు ఇచ్చారు. శివకామేశ్వరాంకస్త. శివుడు కాముడు. ఇద్దరు ఒకటే. శివుడు కామేశ్వరుడు ఇద్దరు ఒకటే. ఆయన శివుడు ఏం చేశాడు? మంగళకరుడు, శుభాల్ని ప్రసాదించేవాడు. ఇక్కడ కామేశ్వరుడు అయినాడు శివుడు. అంటే ఏమయ్యాడు అంటే కోరిన కోరికలు తీరుస్తూ ఏం చేశాడు? తన నుంచి వ్యక్తమైనటువంటి సృష్టినంతా కూడా తయారు చేశాడు. శివ కామేశ్వరాంకస్థ. అంకము అంటే గుర్తు. గుర్తు. ఆ గుర్తే బిందువు. అంటే శివుడి యొక్క అంకము నుంచి ఉద్భవించింది అని అర్థము. అమ్మవారు అంటే ఇప్పుడు అదే చెప్తున్నాను కదా. నేను ఇంకా ఉదాహరణగా చెప్తాను సరళమైన భాషలో. దేవుడి దగ్గర ఒక దీపం పెట్టాం కదా. అవునండి. ఆ దీపం ఎలా ఉంటుంది? అక్కడే ఉంటుంది ఆ జ్యోతి. కానీ దాని యొక్క కాంతి మొత్తం గది అంతా వ్యాపించి ఉంటుంది. ఆ జ్యోతి ఏమో దీపమైనా చాలు, కొండంత వెలుగు కదా. ఈ కదలకుండా ఉన్నది శివుడు. ఆ కాంతి జ్యోతి శివుడు.
కాంతి చైతన్యం అంతా అమ్మవారు. అమ్మవారు ఇక్కడ అదే శివ కామేశ్వర అంకస్థ అనే నామంలో అంత అర్థం ఉందంటే అమ్మవారు ఎంత విపులంగా చెప్పారండి. అమ్మవారి యొక్క విలాసం అనమాట. అమ్మవారు ఎక్కడ ఉంటుంది, దీన్ని ఖండించాల్సిన విషయం అంటే కొంతమంది చెప్తున్నారు లలితా సహస్రనామం స్త్రీలు ఎక్కువగా చదవడం వల్ల వాళ్ళు శక్తి ఉత్పన్నం అయిపోయి మగవాళ్ళని తొక్కేస్తారు అని చెప్పి నేను ఒక వీడియో ఏదో చూసానండి. మరి ఎంత తప్పండి అది. వాళ్ళిద్దరికి భేదమే లేదు, అర్ధనారీశ్వర తత్వం వాళ్ళది. అందుకే లలితా సహస్రనామంలో ఎన్నున్నాయి, 180 శ్లోకాలే ఉన్నాయి. పగలు రాత్రి కలిపే వాళ్ళు కదా, సగం సగం ఉన్నామని చెప్తున్నారు కదా. తొక్కడం ఏంటండి ఇదంతా, ఏంటి ఇదంతా తప్పండి. లేనిపోనివి చెప్పొద్దు. మనుషులకి ఉన్న భక్తిని కూడా పోగొట్టే మాటలు మనం చెప్తే ఎలాగండి కదా. అందుకని ఇద్దరిది అది ఏంటి, అర్ధనారీశ్వర తత్వం. అర్ధనారీశ్వర తత్వం కదా. అదే చెప్తున్నారు శివ కామేశ్వర అంకస్థ, శివుడి యొక్క అంకము నుండి అంటే గుర్తు నుంచి ఉద్భవించినది. అంటే జ్యోతి స్వరూపుడై శివుడు ఉన్నప్పుడు వెలుగులా మొత్తం వ్యాపించి ఉంది అని చెప్పి ఇక్కడ మనకి చెప్పడం జరుగుతుంది. శివ కామేశ్వర అంకస్థ శివ స్వాధీన వల్లభ అంటే పూర్తిగా వ్యాపించినటువంటి బిందువు కూడా ఎలా ఉంది, సృష్టి అంతా తానే ఉంది, కానీ ఎలా ఉంది, స్తబ్దుగా ఉంది, చైతన్యం లేదు. లేదు లేదు అమ్మ వచ్చినప్పుడు ఏమైంది, గాలి వీచింది, సూర్యుడు ఉదయించాడు, సముద్రంలో అలలు వచ్చాయి, అంటే చైతన్యం ఏర్పడింది. చైతన్యం వీళ్ళిద్దరికీ ఏమీ లేదు, పేర్లలో కూడా భేదం ఉండదండి. అందుకే ఆయన్ని శివ అంటే ఆవిడ్ని శివ అంటారు, ఈవిడ్ని ఈశ్వరి అంటే ఆయన్ని ఈశ్వరుడు అంటారు, ఈవిడ్ని మహేశ్వరి అంటే ఆయన్ని మహేశ్వరుడు అంటారు. మరి ఇలాంటి నామాలు కూడా ఎంత అద్భుతంగా ఉన్నాయండి. అందుకే కామేశ్వరుడికి భేదం ఉండదండి. మీరు కొంతమంది మీకు చూసారో లేదో, ఆ స్వామివారి యొక్క ఎడమ తొడ మీద అమ్మవారు కూర్చుని ఉంటారు. అమ్మవారు పాశాంకుశములు చెరుకు విల్లు ధరిస్తారు కామేశ్వరి దేవి. కామేశ్వరుడు కూడా అన్ని ధరిస్తాడు. అన్ని ధరిస్తాడు. అవునండి, కొన్ని చిత్రపటాల్లో గమనించాము. కామేశ్వరుడు యొక్క చిత్రపటం మీరు చూస్తే అమ్మవారు ధరించినటువంటి పాశాంకుశాలు చెరుకు విల్లు స్వామివారు కూడా ధరిస్తారు. స్వామివారు ధరించినంత అబ్జర్వ్ ఎక్కువ చేయలేదు, కానీ అమ్మవారు ధరిస్తాం చూసాం, స్వామివారి తొడ మీద కూర్చున్నట్టు చూసాం. ఎందుకంటే అమ్మ అందుకే వీళ్ళిద్దరికి భేదం లేదు, అర్ధనారీశ్వర తత్వంలో ఉంటారు. అర్ధనారీశ్వర తత్వంలో ఉంటారు. బిందువుగా ఆయన ఉంటే సృష్టి మొత్తము చైతన్యంగా వ్యాపించి ఉంది కాబట్టి అమ్మవారిని ఏమంటారు, శివకామేశ్వరాంకస్థ. అంటే ఇక్కడ ఏంటి అంటే సువిశాలమైనటువంటి విశ్వమంతా కూడా అమ్మవారే ఉన్నది అని చెప్పి ఉంది. అందుకే మనం శక్తి ఉంటేనే కదులుతాము, శక్తి లేకపోతే ఒక చోటే కూర్చుంటాము. చూడండి ఒకసారి, అబ్బాయి వాళ్ళు అస్సలు ఓపిక లేదు, శక్తి అస్సలు లేదు అని అంటాము. శివుడు ఏంటి ధ్యాన ముద్రలో అక్కడే కూర్చుని ఉంటాడు. కానీ ఇక్కడ కామేశ్వరుడు అని చెప్పి శివ కామేశ్వర అంకస్థ, కాముడు అని ఎందుకు చెప్పారు, ఆయన ధ్యానంలో ఉన్నారు శివయ్య గారు, ఏదో అడిగిన వాళ్ళకి మంగళాలని ప్రసాదిస్తూ ఉన్నారు. కానీ ఆయనకి ఒకసారి కోరిక కలిగింది, ఏంటి, సృష్టించాలి అనే కోరిక కలిగింది. ఆయనకి కలిగింది కాబట్టి జగత్తంతా సృష్టించబడింది. ఈ జగత్తంతా, ఈ సృష్టిలో ఉన్నదంతా కూడా అమ్మే అని చెప్పి మనం గ్రహించాలి. ఇది అమ్మ యొక్క విలాసం. అందుకే శివ కామేశ్వరాంకస్థ. అంకస్థ అంటే అంకము అంటే గుర్తు. ఆ స్వామి యొక్క అంటే బిందువు నుంచి ఉద్భవించింది కాబట్టి శివకామేశ్వర అంకస్థ అని చెప్తూ ఉంటారు. అంటే ఈ పరాశక్తికి స్థూల సూక్ష్మాది భేదములు ఉండవు. అందుకే కారణ శరీరం అంటూ ఏముండదు. ఉందా అంటే ఉంది, అక్కడ ఉంది కాబట్టి ఇక్కడ ఉంది. అంటే భగవంతుడు తాను చేయలేనివి కొన్ని మనుషులకు ప్రసాదించారట. వాళ్ళు అంటే అలాంటి వాటిలో ఈ శరీరం, అందమైన శరీరం ఒకటి. ఎందుకంటే వాళ్ళు నిరాకార స్వరూపులు, ఎప్పుడు కావాలంటే అప్పుడు శరీరాన్ని దాల్చగలరు, కానీ ఎప్పుడూ అదే ఆకారంలో ఉండిపోలేరు. కానీ ఆకారంలో ఉండేటటువంటి మనుషుల్ని సృష్టించి వీరు భగవంతుడి కింద మారేటటువంటి అవకాశాన్ని ఇచ్చారు. ఎంత గొప్ప విషయం అండి. మనిషి ఏంటంటే మానవ జన్మ చెప్తున్నానమ్మా, మానవ జన్మ అసలు మనకి దుర్లభం లభించడం.
ప్రతి ఒక్కళ్ళు సాధన చేయండి. ఉంటాయి, సంసారం ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇప్పుడు పుట్టిన కాంచి కిట్టే వరకు ఉంటూనే ఉంటాయి. కొంత సమయాన్ని మనం తీసుకోవాలి మన కోసం. ఈ అవస్థలు కదమ్మా. అవునండి. ఇప్పుడు నేను చెప్పాను 84 లక్షల జీవరాశుల్లో పుడుతున్నామని. ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క కర్మ చేసాం. ఆ కర్మకు ఉదాహరణ ఆ పక్షికి ఆకలి ఎక్కువ. ఎప్పుడు చూడండి గింజలేసినా అదో రకమైన కర్మ. అది కూడా కర్మే. ఆ ఆహారం కోసం పక్కదాన్ని పొడుస్తున్నో చేస్తున్నో. భుజంగానికి కోపం ఎక్కువ, ఎప్పుడు బుస్సు బుస్సు అంటూ ఉంటుంది. అంటే ఇవన్నీ కర్మలు కదా. ఈ కర్మను అనుసరించి నువ్వు మనిషిగా పుట్టినా ఎంతో కొంత కర్మ నువ్వు తీసుకునే వస్తావు కదా. ఎందుకంటే మన హిందూ ధర్మం అంతా కూడా కర్మ సిద్ధాంతంలో ఉంది. అంటే ఇది తెలుసుకోవాలని ఇదంతా కూడా, ఈ సృష్టి అంతా కూడా తానే నిండి ఉంది కాబట్టి శివకామేశ్వర అంకస్థ అనే నామాన్ని ఇక్కడ మనకి ఎంత బాగా చెప్పారో చూడండి. ఇక్కడ కామేశ్వరుడు అన్న, శివ అన్న, శివుడు అన్న మంగళములను ప్రసాదించేవారు. అలాగే ఎవరైతే సంతానము లేదో వాళ్ళు కూడా ఈ నామాన్ని కనుక సంపుటీకరణ చేస్తే, లేదా శివకామేశ్వరాంకస్థాయై నమో నమః అనే నామాన్ని చేయడం వల్ల సంతానం కూడా కలుగుతుంది. సంతానం కావాలనుకునే దంపతులు, ఎందుకంటే సృష్టి కదా, అమ్మవారి యొక్క విలాసం చెప్తున్నారు. ఇక్కడ సృష్టి ఎలా జరిగింది. భార్యాభర్తల్లో ఇద్దరు చదవాలంటారా, ఒక్కడు చదవాలంటారా? సంకల్పం చేసుకుని ఎప్పుడూ దంప సమేతంగా చేస్తే ఆనందం. లేదా ఎవరికి కుదిరితే వాళ్ళకి, ఎవరికి వీలైతే వెసులు కొందరికి వస్తుంది కదండి, డౌట్ వస్తుంది కదా. వెసులు వాటిని బట్టి ఎవరికి వీలైతే వాళ్ళకి ఈ నామాల్ని చదువుకోండి. ఇప్పుడు మనం శివకామేశ్వర అంకస్థ అని చెప్పుకున్నాము. అర్థమైంది కదా. శివకామేశ్వర అంకస్థ అనే నామము అమ్మవారి యొక్క విలాసము. విలాసం అంటే అడ్రస్. అమ్మవారి బాగా వివరించారండి అమ్మవారి గురించి. ఇక శివ అనే నామానికి మనం వెళదాము. ఆ నామాంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. శ్రీమాత్రే నమః.